ఇశ్రాయేల్ యొక్క ప్రయాణ యాత్రలో సంఖ్యాకాండము 33వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. హజేరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క పసుపు పువ్వులు గల చెట్టును గురించి లేక రిత్మా అనే స్థలమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక మనకు అక్కడ కనబడుతూ ఉంటున్నది. ఇశ్రాయేలు ప్రజలు కనాన్లోనికి వెళ్ళాలి, అక్కడ నూతన జీవాన్ని ప్రారంభించాలి, అలాగే అక్కడ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఒక దేశమును నిర్మించాలి. దేవుడు సిద్ధపరిచిన దేశం నిర్మించాలి అక్కడ. అంతేకాదు ఆ దేశంలో దేవుని నామఘనత కొరకు గొప్ప మందిరం కట్టాలి అని దేవుని యొక్క వాక్యములో మనము గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోకి వెళ్ళాలి. అలాగనే ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గొప్ప నగరాన్ని లేక ఒక దేశాన్ని నిర్మించాలి అక్కడ. అలాగనే ఒక మందిరమును కూడా అక్కడ నిర్మించాలి. అది దేవుని దృష్టిలో ఇశ్రాయేలు పట్ల ఉన్నటువంటి నూతనమైన కార్యాలు, దేవుడు నూతన కార్యాలు చేస్తున్నాడు అని అనేకసార్లు ఇశ్రాయేలు జీవితంలో మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి అక్కడ దేవుడు చేయబోతున్న కార్యముల గురించి మాట్లాడుతూ యుగాంతమందున్న మనకి కూడా కొన్ని సంగతులు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నూతనమైనటువంటి కార్యములు మన ఎదుట చేయబోతూ ఉంటున్నాడు. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు 3 సంగతులు ఈ యుగాంతం ముందున్న మనకు 3 సంగతులు చేయబోతూ ఉంటున్నాడు. ఒకటి ఏంటంటే, ప్రకటన గ్రంథములో రాయబడిన రీతిగా దేవుని కుమారుడి యొక్క వివాహమును జరగబోతూ ఉంటున్నది. అందుకొరకు ప్రకటన గ్రంథములో గొర్రె పిల్ల వివాహం వచ్చే సమయం వచ్చినది. కాబట్టి పెండ్లి కుమార్తె తను అలంకరించుకొనిచ్చు ఉన్నది అని చెప్పేసి కూడా ప్రకటన గ్రంథంలో రాయబడు. ఈ దేవుడు చేయబోతున్నటువంటి కార్యం, దేవుడు నూతనంగా చేయబోతున్నటువంటి కార్యం అది అక్కడ జరగబోతుంది. వివాహము దేవుని కుమారుడికి అనగా మన ప్రభు అయిన యేసుకు వివాహము జరగబోతూ ఉంటున్నది. రెండవది ఏంటంటే, అక్కడ దేవుడు అక్కడ ఒక నగరమును కడుతూ ఉంటున్నాడు. అది అక్కడ ప్రారంభోత్సవం చేయబోతూ ఉంటున్నాడు. ఇంకా జరగలేదు, జరుగుతుంది. హెబ్రీ రాసిన పత్రికలో చెబుతూ 2వ అధ్యాయంలో చెబుతూ ఉంటాడు. దేవుడు ఆ పట్టణాన్ని లేక నగరాన్ని దూతలకు కూడా చూపించలేడు అని చెప్పేసి, లోపరచలేడు, దాంట్లోకి వెళ్ళలేడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాదు దేవుడు అక్కడ ఒక గొప్ప మందిరమును కూడా దేవుడు నిర్మించబోతూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథములో ఆయా సందర్భాల్లో దేవుడు సొలొమోనుతో పోల్చుకున్నాడు కదా. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను ఎందుకు పోల్చుకున్నాడు? సొలొమోను దేవుని మందిరం కట్టాడు ఇక్కడ. కానీ దేవుడు కట్టబడుతున్న మందిరము, దేవుడు కడుతున్న మందిరం ఒకటి ఉన్నది. దాన్ని కూడా ప్రారంభోత్సవం చేయాలి. దేవుని బిడ్డలారా, కనుక వీటి కొరకు భూమి మీద దేవుడు తన ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. తద్వారా దేవుడి చెందిన కొత్త యుగాలు రాబోతూ ఉంటున్నాయి. ఆ నగరాన్ని బట్టి, ఆ వివాహాన్ని బట్టి, ఆ యొక్క మందిరమును బట్టి కొత్త యుగం అనేది రాబోతూ ఉంటున్నది. ఆ యుగము కొరకు దేవుడు ఈ భూమి మీద మనుష్య జాతిని పిలుస్తూ ఉంటున్నాడు. దాని ప్రారంభోత్సవానికి పిలుస్తూ ఉంటున్నాడు. ఆ ప్రవేశము కొరకు భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా పిలుస్తున్నాడనే సంగతి గూఢార్థముగా ఇశ్రాయేలు ప్రజల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ భావమును మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవునికి మనమొక మందిరం. భూమి మీద మనము దేవునికి ఒక మందిరం. అంటే కొరింథీ రాసిన పత్రికలో ఇదివరకు చెప్పుకున్నాం మనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు
మీరు ఎరుగరా అంటూ ఉన్నాడు. భూమి మీద దేవునికి ఒక ఆలయం ఎవరంటే మనమే. మనమే మనమే దేవుని యొక్క ఆలయం అన్నాం. మరి పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన మనకు ఆలయం అవుతూ ఉంటాడు. ఆయన మనకేమవుతాడు? ఆలయము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఆలయమును కడుతున్నదండి దేవుడు. సజీవమైన రాళ్ళుతో దేవుడు ఇక్కడ మనల్ని కడుతున్నాడనే సంగతి మనం చాలాసార్లు వాక్యములో విని ఉంటున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు నిర్మించబోతున్నటువంటి ఆలయము, దేవుడు నిర్మించబోతున్నటువంటి నూతన నగరము, దేవుడు ఆ నగరములో దేవుడు చేయబోతున్నటువంటి దేవుని కుమారుడు యొక్క వివాహ మహోత్సవం, ఈ 3 కార్యాలు కూడా జరగవలసి ఉంటున్నాయి. దేవుని వాక్యం మనకు తేడగా తెలుసు. దాని కొరకు మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితమును ప్రయాణపు యాత్రలో ఈ రిత్మా అనే స్థలములో ఒక ప్రత్యేకమైన సందేశాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. అందుకొరకు ఆ నగరము పరిశుద్ధమైనది, ఆ లోకము పరిశుద్ధమైనది, ఆ లోకములో, ఆ నగరములో, ఆ రాజ్యములో ఉండే దేవుడు కూడా పరిశుద్ధమైనటువంటి వాడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుని వాక్యము మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. వారు చేసినట్టుగా మీరు చేయకండి, ఇశ్రాయేలు ప్రజలు నడిచినట్లుగా మీరు నడవకండి. వాళ్ళు నడిచారు అని చూపిస్తున్నాడు, మీరు నడవద్దని మనకి చెబుతూ ఉంటున్నాడు. చూడండి, దేవుడు కేవలం ఒక మాట చెప్పడమే కాదు, దేవుడు వారిని మనకు మాదిరిగా చూపిస్తాడు. వాళ్ళు ఎలా నడుచుకున్నారు, అందుకనే వారిని ఇదిగో నేను అరణ్యం ఎలా చేశాను, వాళ్ళు కణాలు ప్రవేశించలేకపోయారు. ఒకవేళ మీరు కూడా అలా చేసినట్లయితే మీరు కణాలలోనికి, పరమ కణాల్లోనికి చేరుకోరు. దేవుడు చేయబోతున్న కార్యములోనికి మీరు పాలు పంపులు పొందలేరని దేవుని యొక్క వాక్యములో మీరు గ్రహించాలని ఇశ్రాయేలు ప్రజలకు మనకు మాదిరిగా ఉంచినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు దేవుని వాక్యమును తృణీకరించినట్లుగా, దేవుణ్ణి చాలాసార్లు వారు తృణీకరించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తల కార్యములో 7వ అధ్యాయం 39వ వచనములో చూడండి దయచేసి. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 39వ వచనములో శపను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇలా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతను త్రోసివేసి తమ హృదయములో ఐగుప్తునకు పోగోరిన వారై అంటూ ఉంటున్నాడు. ఇతనికి మన పితరులు లోబడనలేడు అనగా, మన పితరులు అనగా ఇశ్రాయేలు ప్రజలు, లేక అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క మరి వంశములు, బిడ్డలు, వారి కుమారులు, వారందరూ కూడా దాదాపు ఇంచుమించు దగ్గర కొన్ని 30 లక్షల మంది అని మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఎంతమంది కూడా దేవుని మాట ఏం చేయాలంటే వాళ్ళు త్రోసివేశారు. మొట్టమొదటిగా సేవకుని త్రోసివేశారు. ఆ తర్వాత దేవుని మాటను వాళ్ళు ఏం చేశారు? త్రోసివేశారు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు వారికి మోషేను నియమించాడు నాయకుడిగా. మోషే మాటను త్రోసివేశారు. మోషే దేవుడి ద్వారా దేవుని స్వరమును మోషే వినిపిస్తున్నటువంటి మాటలు కూడా వాళ్ళు ఏం చేశారు? త్రోసివేశారు. ఎందుకని? వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు సముద్రం కింద మరి బాప్టిజం తీసుకున్నారు, రక్షణ పొందుకున్నారు. ఆయా మజిలీలు గుండగా వెళుతూ ఉంటున్నారు. ప్రతి ఉదయం వేళ మరి మన్నా ఏరుకుంటూ ఉంటున్నారు. మరి దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతూ ఉంటున్నారు. దేవుడు సమస్త సౌకర్యము కూడా వాళ్ళకి ఇచ్చాడు అక్కడ. అయినా సరే వాళ్ళకి ఏంటంటే ఈ అరణ్యములో మార్గాయాసమును బట్టి, వాళ్ళకు వస్తున్న కష్టాలను బట్టి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వారి జీవితంలో దేవుని వాక్యం మీద, దేవుని మాట మీద లక్ష్యము కంటే ఐగుప్తు నుంచి ఎందుకు వచ్చామని బాధపడుతున్నారు. లోకములో నుంచి ఎందుకు వచ్చాము, ఐగుప్తు దేశం నుంచి ఎందుకు వచ్చామను, ఈ అరణ్యములో మన బ్రతికేంటి, మన జీవితం ఏంటి అని ఐగుప్తులో ఉన్న వాటి మీద మనసు వేసుకున్నారు. ఐగుప్తు గురించి విచారించారు, కానీ వాళ్ళు హృదయములో మాత్రము దేవుని వాక్యమునకు చోటు ఇవ్వలేడు.
ఈ దినాలలో కూడా ఇదే పరిస్థితి సంఘములో కనబడుతూ ఉంటున్నది, క్రైస్తవ విశ్వాసుల్లో కనబడుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, ఒక రకమైనటువంటి మూర్ఖమైనటువంటి స్వభావం మనుషుల్లో ఉంటున్నది. ఒక రకమైనటువంటి మనస్తత్వం, వ్యక్తిత్వం మనుషుల్లో ఉంటున్నది. పైకి భక్తి గలవారే ఉన్నారు, వినయము విధేయత అంతా బాగానే ఉంటుంది. దేవుని ప్రేమించటం అన్నీ బాగానే ఉంటాయి. కానీ దేవుని బిడ్డలారా, హృదయములో మాత్రము దేవుని వాక్యమునకు చోటివ్వన వారుగా రోజు వింటూ ఉంటాం, దేవుని మాటలు వింటూ ఉంటాం, మాకు తెలుసు అని అంటూ ఉంటాము. కానీ మన జీవితములో తెలుసు అన్న మాట జీవితములో ప్రాక్టికల్గా ఉండలేకపోతూ ఉంటున్నారు. దేవుని మీద ఆధారపడాలని మనకు తెలుసు, కానీ దేవుని మీద ఆధారపడలేము. మన తెలివితేటల మీద, మన ఆలోచనల మీద, మన జ్ఞానం మీద, మన బలం మీద ఆధారపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళడానికి నీ తెలివితేటలు, నీ ఆలోచనలు, నీ స్వనీతి పని చేయడు. దేవుని కృప పనిచేస్తూ ఉంటుంది. అందుకునే కీర్తన గ్రంథంలో అంటూ ఉంటాడు, కృపకు వేడుకొని వాళ్ళు సంతోషించేవాడు అని అంటూ. ఇశ్రాయేలు ప్రజలు కృప మీద ఆధారపడలేదు, కానీ దేవుని బిడ్డలారా వారి స్వశక్తి మీద, వారి యొక్క సొంత ఆలోచనల మీద ఆధారపడి ఉన్నారు. కనుకని ఐగుప్తులో హృదయములో ఉన్న ఐగుప్తుని తీయలేకపోయారు. వారు హృదయములో, దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున. ఎవరి గురించి మాట్లాడితే నీ మాట? ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు హృదయం గురించి, దుష్ట హృదయము అంటే హృదయములో నాకు చోటు లేదు మోషే, నా మాటలు వారు చోటు ఇవ్వటం లేదు, నా మాటలు వారు వినటం లేదు అని చెప్పేసి దేవుడేమో వారి వైపు నిజంగా దినమెల్లా చేతులు చాచి బట్టుమాలుతూ ఉంటాడు. వాళ్ళకి కావలసిన అన్ని ఇస్తూ ఉంటున్నాడు. కానీ వాళ్ళు దేవుని మాటల మీదకి తమ మనసును, తమ హృదయాన్ని మళ్లించలేకపోతూ ఉంటున్నారు. ఈ కాలంలో దేవుని వాక్యం ఎంత విరివిగా వినబడుతున్నా, ఈ కాలంలో దేవుని సత్యం ఎంత విరివిగా వినబడుతున్నా, మనుషులు వింటున్నారే కానీ మార్పు పొందాలి, మనం మారాలి అని ఆలోచన లేక మంచి మారు మనసు, దేవుని ఎదుట పొందే మారు మనసు మనుషుల్లోనికి కలగడం లేదు. మనుషులు అన్ని పనులు, అన్ని మాటలే, క్రియలు అన్ని మామూలు. ఆడవారు దేవుని గుడికి వచ్చేస్తూ ఉంటారు. అది కాదు, మనం మార్పు నుండి బిడ్డల వంటి వారమైతేనే కానీ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని రాజ్యమునకు మనం చేరుకోలేమని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలియజేస్తున్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకే అంటాడు ఎఫెసీ రాసిన పత్రికలు అంటాడు 2వ అధ్యాయం 1వ వచనం, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారు. అంటే దేవుని మాట వింటలేడు, దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుని దృష్టికి మనం చచ్చిన వారమే, దేవుని మాట వినలేనటువంటి వారమే. చనిపోయిన వాడు ఎలాగైతే దేవుని మన మాటలు వినలేరో, అలాగే దేవునికి దూరమైనటువంటి వారు, దేవుని వాక్యమును చోటివ్వలేనటువంటి వారు, వాళ్ళ మీద ఎంత అమృత వర్షం పడుతున్నా సరే ఏమాత్రము కూడా దానివల్ల వాళ్ళకు ప్రయోజనం ఉండదని మరి బైబిల్ గ్రంథాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి గ్రహిస్తూ ఉంటున్నాం. కాబట్టి వాళ్ళు వినలేరు. ఎందుకంటే వాళ్ళ హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున ఉంటున్నాడు. ఎన్ని అద్భుతాలు చూసినా, ఎంత నడిపింపు చూసినా, స్వయంగా దేవుని వెంబడిస్తూ ఉంటున్నా, దేవుని కార్యాలు చూస్తున్నా, మరి వాళ్ళు దేవుని వాక్యాన్ని వినలేకపోయారు, దేవుని వాక్యాన్ని హృదయంలో చోటు ఇవ్వలేకపోయారు. మనము కూడా దేవుని వాక్యం వినకపోయినా దేవుని దృష్టి చచ్చిన వారమే. మనం బ్రతకాలి, మనం జీవించాలి అనగా ఆ మృతతుల్యమైనటువంటి ఆలోచనలో నుంచి, ఆ దుష్ట హృదయములో నుంచి మనం బయటకు రావాలి. దేవుని బిడ్డలారా, కనుక దేవుని మాటలు ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండాలంటే మనం బ్రతికిన వారమై ఉండాలి. క్రీస్తు నిమిత్తము మనం బ్రతికిన వారమై, జీవించిన వారమై ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉంటాడు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవింపవలనని కొరింథీ రాసిన పత్రికలు చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని కొరకు మనం జీవించుట, లేక దేవుని కొరకు మనం బ్రతుకుడు అనేది దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే
దేవుడు చేయబోతున్నటువంటి దాని కొరకు దేవుడు భూమి మీద సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. క్రైస్తవులైన మనము కూడా, దేవుని పిల్లలమైన మనము కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నట్లుగానే మనము కూడా ఈ లోకములో ఉన్న ఇంకా పరమకణను చేరుకుంటాం. కానీ వాళ్ళు అరణ్యములో ఉన్నారు, మనం ఈ లోకములో ఉన్నాం. కాబట్టి ఈ లోక మర్యాదను మనం అనుసరించొద్దని లేఖనం చెబుతూ ఉంటున్నది. రోమాపత్రికలో చెబుతూ ఉంటున్నాడు 12వ అధ్యాయము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను, చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మీ మనసు మారి దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. మీరు మారు మనసు పొందండి, క్రీస్తు యొక్క పోలికలు మీలోకి రావాలి అని దేవుడు చెబుతాడు. యుగ ధర్మము చెప్పు నడుచుకోవద్దు. ఈ లోక మర్యాద అంటే ఈ యుగ ధర్మము. యుగ ధర్మము దగ్గర బట్టి మనం నడుచుకోవద్దు. ఈ మనుషులను పోలి మనం నడుచుకోవద్దు. ఈ మనుషులు అనుకున్నటువంటి సత్యము కానీ, ఈ మనుషులు చెప్పుకున్న నీతి అనుకుంటారు, నీతిని బట్టి కానీ, ఈ లోక ఆచారాలను బట్టి కానీ, ఈ లోక పద్ధతులను బట్టి కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నడుచుకోవద్దు. దేవుడు మనకి అపోస్తలిక బోధలో కొన్ని పారంపర్యాచారములు ఇచ్చాడు. ఆ ప్రకారంగా నడుచుకోవాలని, నడుచుకుంటూ ఆ పరమ కణానికి చేరుకోవాలని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా మనము ఆ రిత్మ యొక్క అనుభవంలో ఉండాలని దేవుడు మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎందుకు అన్నాడంటే ఆ మాట, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎందుకు అన్నాడు మాట, మనకి ఏది ఉత్తమమో దేవుడు మనకు తెలియజేశాడు. అడిగి ఇశ్రాయేలు ప్రజలకు ఏది శాశ్వతము, ఏది నిత్య రాజ్యము, ఏది స్వతంత్ర దేశము, ఏది పాలుతెన్నులు ప్రవహించే దేశము, ఏది శ్రేష్టమైన దేశము దేవుడు వాళ్ళకి బయలుపరిచి తీసుకుని వెళుతూ ఉంటున్నాడు. ఆ దేశంలోనికి వెళ్ళకుండగానే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఉండి మాకు బాధలేంటి, మాకు శ్రమలేంటి, మాకు కష్టాలేంటి, మాకు ఈ అవమానాలేంటి, మరి రోగములేంటి, ఈ మరణాలేంటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మోషే మీద, మరి మూర్ఖపు హృదయము గలవారే మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈనాడు దేవుని నమ్మిన తర్వాత వచ్చిన శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, ఈ మార్గాయాసమును బట్టి మనము కూడా దేవుని వాక్యం మీద ఏం చేస్తున్నాం? తిరుగుబాటు. దేవుణ్ణి ఏమంటలేదు కానీ వాక్యం మీద తిరుగుబాటు చేస్తున్నాం. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి మనం సన్మానిస్తూ ఉంటున్నాం, దేవునితోనే మన జీవితం ఉన్నదని త్రికణ శుద్ధిగా మనకు తెలుసు. ఆ విషయంలో మనం పొరపాటు కాదు, కానీ వాక్యమును తృణీకరిస్తూ ఉంటున్నాం. ఆనాడు మోషేను వాళ్ళు తృణీకరించినట్టుగా సేవకును తృణీకరిస్తూ ఉంటున్నాం. ఆనాడు మోషే నోటి ఉండ వచ్చిన మాటలను తృణీకరించినట్టుగా దేవుని వాక్యాన్ని మనం తృణీకరిస్తూ ఉంటాం. ఇది కాదు పద్ధతి. ఈ విషయంలో మనం మారు మనసు పొందాలి, వాక్యం మీద దృష్టి పెట్టాలి. యాకోబు చెప్పినట్లుగా, పేతురు చెప్పినట్లుగా దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలి. దేవుని బిడ్డలారా, అందుకని యేసు ప్రభువు వారు కూడా చెబుతూ ఉంటున్నారు, భూమి మీదకి వచ్చి నా మాటల ప్రకారం మీరు చెయ్యండి, నా మాటల నేను చెప్పిన ప్రకారం వినండి, చెయ్యండి అని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెబుతున్నాడు. ఆయన మాటలు సులువైనవే కదా, ఆయన మాటలు తేలికైనటువంటివే కదా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మాటలు చాలా తేలిక అన్నాడు. నా కాడి సులువును అది తేలిక అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి కాడి మోసేది ఆయన వెంబడించేది మనమై ఉంటున్నాము గనుక ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ విషయంలో ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుడు ఏది మనకు ఉత్తమని సెలవిచ్చాడో దానిని మనం వెంబడించాలని లేఖనం చెబుతూ ఉంటున్నది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా చెబుతూ ఉంటాడు, నరపుత్రుడా నీకు ఏది ఉత్తమో నీకు నరుడా నీకు ఏది ఉత్తమో నీకు తెలియచేయబడినదని చెప్పేసి న్యాయముగా నడుచుకున్నట్టు, యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకున్నట్టు, యథార్థమైన మాటలు మాట్లాడుతూ, ఇంతే కదా నీ దేవుడైన యెహోవా నిన్ను అడుగుచూ ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, గొప్ప భారాలేమో మన మీద పెట్టలేదు ఆయన. గొప్ప బరువులు మొయ్యండి, లేదా గొప్ప కార్యాలు చెయ్యండి, లేకపోతే మీరు గొప్ప గొప్ప విషయాల గురించి మరి ఆలోచన చేయమని మాట్లాడలేదని. చిన్న న్యాయంగా నడుచుకోండి.
దేవుని ప్రేమించండి, ఆయన మాట వినండి. ఇంతే కదా అడుగుతున్నాడు. న్యాయముగా నడుచుకోమని ఉంటూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఇలా నడుచుకుంటున్నప్పుడు, దేవుడు చెప్పి నడుచుకున్నప్పుడు, దేవుడు తన ఆశీర్వాదాలు మన మీదకి పంపిస్తూ ఉంటాడు. అలాగే ఎదుటి వారి పట్ల మనం ఎలా ఉండాలి? దీన మనసు కలిగి నేర్చుకున్న వారిగానే ఉండాలి. మనం చిన్నపిల్లల దగ్గర కూడా పెద్దోళ్ళ దగ్గర ఎలా ఉండాలి? నేర్చుకునే వారిగానే ఉండాలి. కానీ మీరు నాకు చెప్తారేంటి అన్నట్టుగా ఉండకూడదు. అది విధేయత, ఇది విధేయత, అది విధేయత కాదు. మీరు నాకు చెప్పడం ఏంటి అని అనుకోవడం కాదు. దేవుని దగ్గర నేర్చుకునే మనస్తత్వం మనకు ఉండాలి. అది దీనత్వము, అది దీనత్వం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన దీనుడు. మనము దేవుని దగ్గర ఎల్లప్పుడూ కూడా నేర్చుకున్న వారముగానే ఉండాలి. అనేకమైన సంగతులు చెప్తాడు. చూడండి, ఏది కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఒకసారి చెప్పేసి మీరు ప్రయాణం చేయడం అనలేడు. ఆయన స్థలంలోకి వచ్చినప్పుడు దేవుని సంకల్పం చెప్పాడు. ఆయా స్థలంలోకి వచ్చిన తర్వాత దేవుని సంకల్పం చెప్పాడు. ఆయా పట్టణం, ఆ యొక్క స్థలంలోకి వచ్చిన తర్వాత దేవుని సంకల్పం చెప్పాడు. అక్కడికి వచ్చిన తర్వాత చెప్పేవాడు మళ్ళీ ఏం చేయాలో. మళ్ళీ ఇంకొక అడిగిన అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అక్కడ చెప్పేవాడు. అంటే ముందు చెప్పలేడు ఆయన. ఆ స్థలంలోకి వచ్చిన మన జీవితంలో కూడా అంతే. మన జీవిత యాత్రలో మజిలీలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయా మజిలీల కోసం కొన్ని సమస్యలు వస్తాయి. మజిలీలో ఆ సమస్యల్లో మనం ఏం చేయాలో మనకు అక్కడ పరిష్కారం చెబుతూ ఉంటాడు. మరి జటిలమైన సమస్యలు వచ్చి అక్కడ పరిష్కారం చెబుతూ ఉంటాడు. ప్రభును మనకి ఐశ్వర్యం కలిగిన తర్వాత అక్కడ ఏం చేయాలో మనకు చెబుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అలాగనే ప్రతి విషయంలో కూడా మనం చెబుతూ ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం జీవితంలో కూడా అబ్రహాం ప్రయాణం చేస్తున్నాడు. పలానా చోట ఉన్నప్పుడు అబ్రహాం దేవునికి ప్రార్థన చేసినప్పుడు, అబ్రహాం ఈ పని చేయి అన్నప్పుడు ఆ పని చేసేవాడు. దేవునికి బలిపీఠం కట్టేవాడు. తర్వాత అబ్రహాం పలానా స్థలంకి వెళ్ళు అన్నప్పుడు పలానా స్థలంకి వెళ్ళు. అక్కడ ఏదో కష్టం వచ్చేది. ఆ కష్టం నుంచి ఎలా విడుదల పొందాలని ప్రార్థన చేసేవాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు గొప్ప కార్యాలు అబ్రహాం పట్ల చేసేవాడు. ఆఖరికి అబ్రహాం జీవితంలో కొడుకు పుడతాడు అనుకున్నాడు. పుట్టిన తర్వాత మళ్ళీ అక్కడ దేవుని సంకల్పం, నీ కుమారుని తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద చూపించే పర్వతంలో ఒక దాని మీద నువ్వు అతన్ని నాకు దహన బలిగా అర్పించమని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడు మోషేతో క్షమించాడు, అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, అబ్రహాము నీ కుమారుని ఏమి చేయు అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడ దేవుని సంకల్పం అబ్రహాముకి చెబుతూ ఉంటాడు. ఏది కూడా దేవుడు నీకు ముందుగా అన్నీ చెప్పాడు. దేవుని మాట విని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి చెబుతాడు దేవుని చిత్తం ఏంటి. దేవుడు వెళ్ళమన్న స్థలమునకు వెళ్ళిన తర్వాత దేవుని చిత్తము నీకు అక్కడ బయలుపరుస్తూ ఉంటాడు. అక్కడ మనం దేవుని త్రోవలో నడవడానికి మనం అది దేవుని యొక్క స్వరూపం మనలోనికి రావాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అలా కలిగినటువంటి వారు ఈ భూమి మీద మండుచు ప్రకాశించున్న దీపములే ఉంటారు. వారి జీవితం వెలుగై ఉంటుంది. అందుకున్నప్పుడు మీరు లోకమునికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు మనకు మాదిరిగా ఎలాగైతే ఉన్నారో, మనకు దృష్టాంతములుగా, క్షమించండి, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే మనకి దృష్టాంతములుగా ఉన్నారో, మనము కూడా దేవుని యొక్క సూచనలుగా ఉంటాం. హల్లెలూయా. దేవుని యొక్క సూచనలుగా మనం ఉంటాం. దేవుని బిడ్డలారా, యెషయా కుమారులు దేవునికి ఎలా ఉన్నారంట? లోకమునికి ఎలా? దేవుని యొక్క సూచనలుగా ఉన్నట్లుగానే మన విశ్వాసము కూడా దేవునికి సూచనలుగా, మరి లోకానికి సూచనలుగా మన యొక్క నమ్మకం, మన మారు మనసు, మన కొత్త జన్మ, మన భక్తి, మన విశ్వాసము లోకమునకు సూచనలుగా ఉండాలి అని దేవుడు సిద్ధపరుచును. కాబట్టి క్రీస్తు యొక్క స్వరూపం మనలోనికి రావాలని అపోస్తలుడైన పౌలు తేటగా తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అటువంటి వారు క్రీస్తు స్వరూపం వారిలోకి వచ్చినప్పుడు, క్రీస్తు యొక్క ముద్రలు అపోస్తలుడైన పౌలులోకి వచ్చినప్పుడు, అలాగే దేవుని స్వరూపం, దేవుని వ్యక్తిత్వం, దేవుని పోలిక మనలోనికి వచ్చినప్పుడు, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఒక నూతన ప్రారంభోత్సవానికి మనందరినీ కూడా ఏం చేస్తాడు? నూతన ప్రారంభోత్సవాలు చేయడానికి దేవుడు మనం సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఏంటంటే, దేవుడు పరలోకములో మనకు కడుతున్నట్టు, మన కొరకు నిర్మిస్తున్న ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణం ప్రారంభోత్సవానికి దేవుడు మనం పిలుస్తూ ఉంటున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుడు చేయబోతున్నటువంటి వివాహము కొరకు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్న భూమి మీద సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అది కూడా ప్రారంభోత్సవం చెయ్యాలి. పెండ్లి కుమారుని యొక్క ప్రారంభోత్సవం జరుగుతూ ఉంటున్నది. పెండ్లి కుమార్తె ప్రారంభోత్సవం జరుగుతూ ఉంటున్నది. దాని కొరకు మనం సిద్ధపడాలి.
అలాగని అక్కడ దేవుడు ఒక మందిరం నిర్మిస్తూ ఉంటున్నాడు. ఆ మందిరము కూడా ప్రారంభోత్సవం కాబోతూ ఉంటున్నది. దాని కొరకు మనము సిద్ధపరచబడాలి. ఇది ఎంత ఆనందకరమైన విషయం. దేవునితో స్నేహం చేస్తే, మన జీవితాలు భూమి మీద ప్రకాశిస్తే ఎంత ఉత్సాహం, ఎంత ఆనందకరమైన జీవితం. ఈ ప్రారంభోత్సవానికి దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. అనేక సార్లు ఉపమాన రీతిగా ప్రభువే మాట్లాడుతూ ఉంటున్నాడు. దాని కొరకు ఆ నూతన పరిశుద్ధమైన, గతించిన యుగాలన్నీ కూడా అపవిత్రమైనవి, కానీ వాటిని పరిశుద్ధపరచుకుంటూ వస్తున్నాడు. ఆ యుగాలకి ఆఖరి యుగం ఏంటంటే ఆదాము యొక్క యుగము. ఈ ఆదాము యుగములోని యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు, శిలువ మీద మరణించారు, రక్తము కార్చారు, మనందరినీ పవిత్రపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రక్షణ కాపాడుకోండి. దేవుడు నూతన యుగాలను, పరిశుద్ధమైన యుగాలు వస్తూ ఉంటున్నాయి. ఆ యుగములన్నిటినీ కూడా పరిపాలించి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, గొప్ప భాగ్యము. ఆ యుగములో మాత్రమే మనం ఉంటాయి, మరి ఎవరు ఉండరు. దాని కొరకు పిలుస్తున్నాడు. ఆ యుగములను ఏలుట కొరకై, ఆ యుగములలో కూడా ఏలుట కొరకే, మహిషిగా ఉండుట కొరకే, శుభసూచనగా దేవుని బిడ్డలారా మనల్ని ఉంచుతూ ఉన్నాడనే సంగతి మనం మర్చిపోకూడదు. అది పరిశుద్ధమైన యుగం. అందులో తను ప్రేమించి తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి సంఘమే ఉంటుంది తప్ప మరెవరు కూడా ఉండరు. ఆ యుగమే అన్ని యుగాలకు ప్రకాశమానంగా ఉండబోతూ ఉంటున్నది. ఆ యుగమే ప్రభునందు అన్ని యుగాలకు కూడా ఆ యుగాలను ఏలబోతూ ఉంటున్నది. ఈనాడు సర్వదేశములకు ఒక్క సూర్యుడు ఎలాగైతే ఆధారమో, ఆ యుగములన్నిటికీ కూడా రాబోతున్న యుగాలు, గడిచిన యుగాలకు అన్నిటికీ కూడా దేవుని బిడ్డలారా, ఆ నగరమే, ఆ పట్టణమే, ఆ మందిరమే వారికి అందరికీ ప్రభునందు ప్రధానముగా ఉండబోతూ ఉంటున్నది. అది దేవుని దేవాలయము, ఆ దేవుడు కట్టిన నగరము. ప్రభునందు ఆ నగరములో రావాలని దేవుడు మనకు ఈ రిత్మ అనుభవం మనకు తెలియజేస్తూ ఉంటున్నది. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యములో మీరు బాధపడుతున్నారు, కానీ నా ఆలోచనలు ఎందుకు తెలుసుకోవడం లేదు? నా మనసులో ఉన్న ఆలోచన ఎందుకు తెలుసుకోవడం లేదు? నా మాటలు ఎందుకు వింటలేదు మీరు అని చెప్పి దేవుడు ఒక ప్రక్కన బాధపడుతూనే, ఒక ప్రక్కన మోషే ద్వారా తన చిత్తముని ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తూ, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నూతనంగా ప్రారంభోత్సవాలు చేయబోతూ ఉంటున్నాడు. ఈ యొక్క భూమిని చేసినప్పుడు దేవుడు ఎలాగైతే మరి పునాది వేసినప్పుడు జయ ధ్వనులు చేశారో, అలాగే దేవుడు మరి ప్రతి కార్యము కూడా పరలోకములో ప్రారంభోత్సవం చేయబోతూ ఉంటున్నాడు. దాని కొరకు ఆనాడు వాళ్ళ దూతల్ని పిలిచాడు, ఇప్పుడు దాని కొరకు మనల్ని తీసుకుని వెళుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. మనతో పాటు దూతలు ఉంటారు, మనతో పాటు అందరూ ఉంటారు. ఆ ప్రారంభోత్సవంలో యేసు ప్రభు పక్కన నిలబడేది ఎవరో తెలుసా? యేసు ప్రభు దగ్గర మనమే. హల్లెలూయా. మనము యేసయ్య కలిసి ఆ నగరములో లోపలికి ప్రవేశిస్తాము. అదే రిబ్బన్ కట్ చేసి లోపలోనికి వెళుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కనుక ఈ మంచి అవకాశాన్ని, ఈ మంచి దేవుని రక్షణ సంకల్పాన్ని ఎవరూ పోగొట్టుకోవద్దు. మారు మనసు పొందండి. రక్షణ పొందండి. బాప్టిజం తీసుకోండి. ప్రభు త్వరగా వస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ శుభ గడియలు మన జీవితం నుంచి పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి. దేవుడు మిమ్ముని, మీ కుటుంబాన్ని సర్వశుభాలతో నింపునుగాక. దేవుని రాజ్యముకు సిద్ధపరచునుగాక. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి.